ఉమ్మడి నల్గొండ జిల్లాలో నామినేషన్ల విత్డ్రా గడువు ముగిసింది. నల్గొండ, భువనగిరి స్థానాలకు అభ్యర్థుల ఫైనల్ లిస్టు రెడీ అయింది. నల్గొండలో 56 మంది 114 సెట్ల నామినేషన్లు వేయగా స్క్రూటినీ అనంతరం 22 మంది అభ్యర్థులు ఫైనల్ అయ్యారు. 25 మంది నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. భువనగిరిలో 61 మంది నామినేషన్ వేయగా 51 మంది నామినేషన్లకు ఆమోదం తెలిపారు అధికారులు. 12 మంది అభ్యర్థులు విత్డ్రా చేసుకోగా ఫైనల్ గా 39 మంది బరిలో ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నామినేషన్లపై శేఖర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. నల్గొండ జిల్లాలోని 2 పార్లమెంట్ స్థానాల్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నేతలు ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేశారు. ఇప్పటికే ప్రధాన పార్టీల నుంచి చూస్తే నల్గొండ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నాడు. ఇక బీజేపీ అభ్యర్థి శనంపూరి సైదిరెడ్డి హుజూర్ నగర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కంచర్ల కృష్ణారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. ఆయనతో పాటు మరికొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఉన్నారు. ఇక భువనగిరి పార్లమెంట్ స్థానానికి చూస్తే భువనగిరి పార్లమెంట్లో ప్రధాన పార్టీలోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి క్యామ మల్లేష్ పోటీలో ఉన్నారు. ఇక వారితో పాటు చాలామంది ఇండిపెండెంట్ అభ్యర్థులుగా మొత్తానికి పోటీలో ఉన్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారం అయితే స్పీడప్ చేశారు. నాయకులంతా కూడా గ్రామాల తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేశారు. మొదటి రోజు నామినేషన్ల పర్వం ముగిసింది. నామినేషన్ల తర్వాత స్క్రూటినీ జరిగింది. స్క్రూటినీలో మొత్తం కూడా నల్గొండ పార్లమెంటు పరిధిలో ఒకసారి చూద్దాం. నల్గొండ పార్లమెంటు పరిధికి సంబంధించి 56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అందులో 25 మంది నామినేషన్లను తిరస్కరించింది ఎన్నికల కమిషన్. అదేవిధంగా మొత్తం కూడా ఇప్పటికి ఈ రోజుకి 31 మంది పోటీలో ఉంటే ఈ రోజు 4 విత్డ్రా అయినట్లు కూడా తెలుస్తుంది ఇప్పటికున్న మనకు సమాచారం. ఇంకా భువనగిరి పార్లమెంటు పరిధికి సంబంధించి ఒకసారి చూస్తే మొత్తం కూడా 61 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 61 మందిలోనూ 10 మంది నామినేషన్లను తిరస్కరించారు స్క్రూటినీలో. ఇక మొత్తం కూడా 51 మంది అభ్యర్థులు ఈ రోజు వరకు పోటీలో ఉంటే ఈరోజు విత్డ్రాకు సంబంధించి దాదాపు 12 మంది అభ్యర్థులు వాళ్ళంతా కూడా వాళ్ళ అభ్యర్థిత్వాన్ని విత్డ్రా అవుతున్నట్లు కూడా ఇప్పటికే అధికారులకు వినతి పత్రం అందించారు. ఇంకా పోటీలోకి వచ్చేటప్పటికి మొత్తం కూడా 39 మంది భువనగిరి పార్లమెంటు పరిధిలో పోటీలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఇది మనకున్న సమాచారం. అయితే ఈ 2 పార్లమెంటు పరిధిలో ప్రధాన పార్టీ నాయకులతో పాటు కొంతమంది ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారో ఇండిపెండెంట్లు జనరల్గా ప్రతి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపించేవారు కొంతమంది. అయితే కొంతమంది ధరణి వెబ్సైట్లో కొంతమంది ఇబ్బంది పడి భూమికి సంబంధించి సమస్యలు ఉన్నవారు, అదేవిధంగా మైకోమ్ ఫ్యాక్టరీకి సంబంధించి అక్కడ ఉన్న భూములకు సంబంధించి ఇబ్బంది పడ్డ వాళ్ళు, కొంతమంది బాధితులు వీళ్ళంతా కూడా నామినేషన్ ఇస్తారు. కొంతమందిని మాత్రం వాళ్ళుగానే విత్డ్రా అయ్యారు. మరి కొంతమంది పోటీలో ఉన్నారు. నల్గొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్ హరిచందనతో పాటు అదేవిధంగా భువనగిరి పార్లమెంటు పరిధిలోని ఎన్నికల అధికారిగా జిల్లా కలెక్టరు వాళ్ళు మొత్తం కూడా విత్డ్రా అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ని రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎన్నికల కమిషన్కు పంపించే అవకాశం ఉంది. ఆ తర్వాత అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సింబల్స్ కూడా మరికొద్ది ఈ స్క్రూటినీ మొత్తం కూడా విత్డ్రాల్ అయిపోయిన తర్వాత సింబల్స్ అలాట్ చేస్తారు. అలాట్ చేసిన తర్వాత వాళ్ళు ఎన్నికల ప్రచారం అయితే చేసుకోవచ్చు. మొత్తం కూడా ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళంతా కూడా ఎన్నికల ప్రచారం చేస్తుంటే ప్రధాన పార్టీలకు సంబంధించి ఎవరికి వాళ్ళు ఎన్నికల ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి తెల్లవారుజాము నుంచే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎండలు ఉండడం, ఎండలకు ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి. మరోవైపు అభ్యర్థులు కూడా 10 గంటలు దాటితే ఎక్కడ కూడా ఎన్నికల ప్రచారం చేయలేని పరిస్థితి అయితే ఉన్నది. సాయంకాలం 5 గంటల తర్వాతనే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఉదయం అయితే 10 గంటలు అయ్యేసరికి ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుంటున్నారు. మొత్తం కూడా అభ్యర్థులు ప్రధానమైన నేతలు కావచ్చు, నాయకులు కావచ్చు, వివిధ క్యాడర్లో ఉన్న నాయకులందరినీ కూడా కలిసి వాళ్ళ మద్దతును కోరుతూ ముందుకు పోతున్నారు. మిగతా టైంలో అంటే గెలిపోవటంలకు సంబంధించి అవకాశాలు ప్రజలు ఎవరికి ఇస్తారు అనేది అయితే చూడాల్సి ఉన్నది. మొత్తం నల్గొండ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఈ అసెంబ్లీలలో 7 అసెంబ్లీలలో 6 కాంగ్రెస్కు సంబంధించినవి ఉన్నాయి. ఒక సూర్యాపేటలో మాజీ మంత్రి ఎమ్మెల్యేగా అక్కడ బీఆర్ఎస్ జగదీశ్వర్ రెడ్డి గెలుపొందారు. సో భువనగిరి పార్లమెంటుకు వచ్చేటప్పటికి 7 అసెంబ్లీలలో 6 మంది కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక జనగాంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. సో మొత్తానికైతే ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు, వాళ్ళకు సంబంధించి కేంద్ర రాష్ట్ర రాజకీయ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం అయితే చేస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 పార్లమెంట్ సెగ్మెంట్లో కనిపిస్తుంది. ఇది పార్లమెంటుకు సంబంధించి అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, ఉమ్మడి నల్గొండ జిల్లా.